సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ రాష్ట్రంలోనే ప్రధాన మార్కెట్‌లో ఒకటైంది. మనం ఇప్పటికే చూస్తున్నాము. వ్యవసాయ మార్కెట్ చైర్మన్‌గా వేనారెడ్డి గారు అయిన తర్వాత రైతులకు అనేక విధాల సేవలు చేయడం జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే 1.0 నుంచి 2.0ను ఇనాం తీసుకురావడం జరిగింది. అసలు 1.0కు 2.0కు ఉన్న తేడా ఏందో వారి మాటలు తెలుసుకుందాం. అన్న నమస్తే. అసలు 1.0కు 2.0కు ఉన్న తేడా ఏంది ఇనాంలో? ముందుగా క్యూ న్యూస్ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు. గతంలో 1.0 ఉండే 1.0లో రైతు పేరు, గ్రామం పేరు, సరుకుల వివరాలు, ఎన్ని బస్తాలు తెచ్చేది, కమిషన్దార్ పేరు, వాహన వివరాలు గతంలో ఉండేది. ఇప్పుడు దీన్ని అప్డేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2.0గా దీన్ని అప్డేట్ చేసింది. దీంట్లో రైతు ఆధార్ కార్డు అయితేంది, రైతు ఏదైతే జన్మ పుట్టిన తేదీ అయితేంది, సెల్ నెంబర్ అయితేంది, ఈ నమోదు చేసుకుంటే వాళ్ళ లైఫ్ లాంగ్ జీవితకాలం కూడా ఇక్కడ రైతు పేరు నమోదైపోయి ఇక్కడ రిజిస్టర్లో ఉంటుంది, రిజిస్టర్ అవుతుందని కూడా ఈ సందర్భంగా 2.0 ద్వారా అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. మనం ముఖ్యంగా చెప్పండి. మన సూర్యాపేట మార్కెట్ అనేది రాష్ట్రంలోనే ఒక పెద్ద మార్కెట్ ఉంది. అసలు ఎలాంటి వసతులు ఉన్నాయి? ఇప్పటివరకు ఏం చేశారు? ఇక్కడ గతంలో దామోదర్ గారు మాజీ మంత్రి గారు శాసనసభ్యునిగా మంత్రిగా ఉన్న కాలంలో ఇక్కడ సూర్యాపేట పట్టణంలో ఉండబడిన పాత మార్కెట్ ప్లేస్ను తక్కువ చిన్నగా అయిందని చెప్పి ఇక్కడ 32 ఎకరాలతోటి ఇక్కడ కొత్త మార్కెట్ను ఆనాడు మన ప్రియతమ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆనాటి శాసనసభ్యులు మాజీ మంత్రి దామోదర్ రెడ్డి గారు ఇక్కడ కొత్త మార్కెట్ తీసుకురావడం జరిగింది. దీంట్లో ఆనాడున్న బడ్జెట్లో ఆనాడున్న దాంతో కొన్ని సదుపాయాలు చేసినా కూడా ఇంకా మెరుగైన చేయాలనే ఉద్దేశంతో మన ఈ మధ్యనే 3,75,00,000 రూపాయలు కూడా మార్కెట్ షెడ్లు అయితేంది, టాయిలెట్ బ్లాక్స్ అయితేంది, మహిళలకు రూమ్లు అయితేంది, కొన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ 3,75,00,000 రూపాయలు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. అది కూడా టెండర్ ప్రాసెస్లో ఉంది. దాని తర్వాత అదే కాదు, రైతు మోసపోవద్దని, రైతులు దళారి పడొద్దని చెప్పేసి ఇన్ని రకాల అవకాశాలు మార్కెట్లు కల్పిస్తా ఉన్నాయి. మా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఇక్కడికి వచ్చే రైతుకు ఉదయం పూట ఉచిత టిఫిన్ ఏర్పాటైతేంది, మధ్యాహ్నం పూట 5 రూపాయలకే అన్నపూర్ణ పథకం ద్వారా మంచి క్వాలిటీ భోజనం కూడా ఇక్కడ రైతులకు ఏర్పాటు చేస్తున్న సంగతి కోసం గుర్తు చేస్తా ఉన్నాం. అన్న ముఖ్యంగా చెప్పండి. మనకు వచ్చేది మామిడి సీజను. తెలంగాణ రాష్ట్రంలో బాటసింగారం తర్వాత అతిపెద్ద మార్కెట్ కూడా మన సూర్యాపేటలో ఉంటుంది. కానీ రైతులకు వాళ్ళకు ఎక్కడ కూడా మామిడి పండ్లు అమ్ముకునేందుకు స్థలం లేదు. అసలు ఎట్లా పోతున్నారు? దాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? దాన్ని ప్రత్యేకంగా ఈసారి శ్రద్ధ పెట్టి ఈ మధ్యకాలంలో నిన్న మొన్ననే 4-5 రోజుల కింద కలెక్టర్ గారు కలిసి ఒక 10 ఎకరాలు మార్కెట్కు, మ్యాంగో మార్కెట్కు మేము స్థలం అడిగినాం. కలెక్టర్ గారు కూడా అది సర్వే చేయించే కార్యక్రమం కూడా వారు తీసుకున్నారు. దాని ద్వారా మ్యాంగో ఎవరైతే వ్యాపారస్తులు వాళ్ళకు కూడా లైసెన్సులు ఇచ్చేసి ఈ వ్యవసాయ మార్కెట్ పరిధిలోకి దాన్ని తీసుకొని, ఎందుకంటే బాటసింగారం తర్వాత ఈ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి మధ్యన ఉన్న సూర్యాపేట పెద్ద పట్టణం, ఇది జిల్లా హెడ్ క్వార్టర్. కాబట్టి ఇక్కడ మ్యాంగో మార్కెట్ డెవలప్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో మా పాలకవర్గం ముందుకు వస్తూ ఉంది. దీన్ని మా కలెక్టర్ గారు కూడా నేను సర్వోత్తమ్ రెడ్డి గారు మొన్ననే మా మున్సిపల్ చైర్మన్ గారు అయితేంది, మా భాస్కర్ గారు అయితేంది, కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి మాకు స్థలం ఇస్తానికి వారు ఒప్పుకోవడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. చివరిగా చెప్పండి. మీరు చైర్మన్ అయిన తర్వాత పత్తి కొనుగోలు ప్రారంభించడం జరిగింది. ఎన్ని వేల క్వింటాల్ ఖరీదు చేశారు? అసలు రైతులు ఎట్లా చూస్తున్నారు? పత్తి CCL ద్వారా 90,000 క్వింటాలు ఇప్పటికే దాన్ని కొనడం CCL ద్వారా కొనించడం జరిగింది. పత్తి రైతు కూడా అండగా నిలబడ్డది వ్యవసాయ మార్కెట్ కమిటీ సూర్యాపేట పాలకవర్గం కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. పైసలు కూడా పేమెంట్ అయిపోయింది. చివరిగా చెప్పండి. వచ్చేది కందుల సీజను. రైతులు దళాలు నమ్మి కందులు అమ్ముకుంటారు. ఇప్పుడు మార్కెట్ ద్వారా మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? తప్పకుండా కందులు పండించే రైతాంగానికి కూడా మార్కెట్ ద్వారా ఇక్కడ కందులు కొనిచ్చే కేంద్రం కూడా ఏర్పాటు చేయించి ఖచ్చితంగా మార్కెట్ ద్వారా కొనిస్తాను కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, అదే కాదు, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా మొన్ననే 500 కోట్ల రూపాయలు సన్నబియ్యం నిధులు కూడా విడుదల చేయడం జరిగింది కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. ఓకే. మనం చూస్తున్నాము సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గారు ఒకటే చెప్తున్నారు. రైతులకు శుభవార్త చెప్పారు. సూర్యాపేట సంబంధించినటువంటి రైతులకు ఏంటంటే సూర్యాపేటలో మ్యాంగో మార్కెట్ దానికోసం స్థల పరిశీలన జరుగుతుంది. ఖచ్చితంగా స్థలం సేకరిస్తున్నాం. కలెక్టర్ గారి దగ్గర కూడా మేము స్థలం కోసం మేము అప్పీల్ చేసుకున్నాం. ఖచ్చితంగా
బరాబర్‌గా 100కి 100% మ్యాంగో మార్కెట్ అవుతుంది. ఏ ఒక్క రైతు కూడా ఆధారపడొద్దు. అంతేకాదు మార్కెట్ ద్వారా కందులు కూడా ఖరీదు చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే దళారులు నమ్మి మీరు మోసపోవద్దు. ఇప్పటికే వేలాది క్వింటాల పత్తిని కూడా మేము ఖరీదు చేయడం జరిగింది. ఏ ఒక్క రైతు కూడా డబ్బులు ఆపలేదు. అందరికి 100కి 100% చేయడం జరిగింది. ఎందుకంటే దళారులని నమ్మి మోసపోతే ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా మీరు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు రండి. మీరు సంతోషంగా ఉండాలని కూడా పేర్కొంటున్నారు. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.